వేసవి సెలవుల తర్వాత మళ్లీ బడిగంట మోగుతోంది. భుజాన వేసుకుని పిల్లలు బడికెళ్లేందుకు రెడీ అయ్యారు. మరి ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నాయా? పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు తొలి రోజే అందుతాయా? తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంటి? షరా మామూలుగానే బడుల్లో విద్యార్థులు కష్టాలు పడాల్సిందేనా? కొత్త విద్యా సంవత్సరం వచ్చేసింది. వేసవి సెలవులు ముగియటంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. చాలా రోజులుగా మోగబోయిన బడిగంట మళ్లీ మోగుతోంది. దాదాపు 2 నెలల విరామం తర్వాత మళ్లీ పాఠశాలలు నిర్వహించేందుకు 2 రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం పిల్లల్ని తిరిగి రప్పించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి వారం రోజుల పాటు బడి పిలుస్తోంది పేరుతో విద్యా వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. బడులైతే మొదలవుతున్నాయి సరే, పిల్లలకు సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారుతోంది. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. సదుపాయాల విషయంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదనపు తరగతుల నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు వికిరిస్తున్నాయి. వాస్తవానికి వేసవి సెలవుల్లో స్కూళ్ల అభివృద్ధి పనులు సాగించాలి. కానీ చాలా చోట్ల ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వందల మంది విద్యార్థులున్న స్కూళ్లలోనూ సౌకర్యాలు సరిగా లేవు. టీచర్ల కొరత ఉంది. ఇక మారుమూల పల్లెల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాతలు కొన్ని చోట్ల ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరిస్తామన్నా వారిని ప్రోత్సహించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాఠశాలల తొలి రోజే పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వాలు చెప్పినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని పాఠశాలల్లో ఇంకా బల్లల సదుపాయం లేదు. కింద కూర్చునే చదువుకోవాల్సిన పరిస్థితి. నిధుల కొరత లేకపోయినా సదుపాయాల కల్పనలో యంత్రాంగం విఫలమవుతోంది. దీంతో ఈ ఏడాది కూడా అసంతృప్తిగా ఉన్న సదుపాయాల మధ్య చదువుకోవాల్సిందే. ప్రారంభంలో హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత ఏడాది పొడవునా సమస్యల్ని పట్టించుకోవటం లేదు. దీంతో మరోసారి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సమస్యలతోనే సావాసం చేస్తూనే చదువుకోవాల్సిన పరిస్థితి.